అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ కథా చిత్రం పార్ట్ 37 విందాం. ఆ లిఖిత ఉదయం నేను దాన్ని ముట్టుకున్నానని నన్ను కొట్టింది. అందుకే దాని బుద్ధి చెప్తామనుకుని గదిలోకి తీసుకొచ్చాను. కానీ నేనేం చేయకముందే అది ఇలా కళ్ళు తిరిగి పడిపోయిందన్నాడు మంచం మీద ఉన్న లక్ష్మిని చూపిస్తూ. అతని మాటలు అర్థం కాక, తను లిఖిత కాదు, లక్ష్మి, మన మంగి కూతురు అన్నాడు రంగనాథ్. కాదు, అది లిఖితే. దాన్ని ఎలా అయినా ఈ రోజు నా సొంతం చేసుకుని దాని పొగరు అణుస్తానన్నాడు కసిగా చరిత్. అంతే, ఒక్కసారిగా రంగనాథ్ చరిత్ చెంపలు రెండు గట్టిగా వాయించి, తను లిఖిత కాదు, లక్ష్మి. నువ్వు తాగిన మొత్తులో పాపం చిన్నపిల్లైన లక్ష్మిని లిఖిత అనుకుని ఆమె ప్రాణాలు తీసేసావురా రాక్షసుడా అన్నాడు కోపంగా చూస్తూ. ఆ మాట వినగానే ఇంకా లక్ష్మి బ్రతికే ఉందని అనుకుంటున్న మంగి కూతురు చనిపోయిందని తెలిసి, అమ్మా లక్ష్మి, ఎంత పని అయిపోయింది. వీడు నీచుడని తెలుసు, కానీ ఇలా నీ ప్రాణాలు తీసే రాక్షసుడని నాకు తెలియలేదు. తెలుసుంటే నేను ఇక్కడ తీసుకొచ్చేదాన్నే కాదంటూ బోర్ని ఏడుస్తోంది. లక్ష్మిని లిఖిత అనుకుని పాడు చేయాలని చరిత్ చూస్తున్నాడని తెలుసుకున్న సాయినాథ్కి నోటి వెంట మాట రావడం లేదు. తనెంతో ఇష్టపడి ప్రేమించిన తన భార్యను తన తమ్ముడు కామించాడని తెలిసి అతని మనసు ముక్కలైపోయింది. ఇన్ని రోజులు ఏదో వయసు ప్రభావంతో తప్పులు చేస్తున్నాడు, వయసు పెరిగే కొలది వాడే మారుతాడని అనుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఇలా తన భార్య మీద కన్నేశాడని తెలిసి చరిత్ వైపు అసహ్యంగా చూస్తూ నుంచున్నాడు సాయినాథ్. కొడుకు వెధవని తెలుసు, కానీ మరీ ఇంత వెధవని ఇప్పుడు తెలిసాక గాయత్రికి తన మీద తనకే అసహ్యం వేస్తోంది. అలాంటి కొడుకును నవమాసాలు మోసి కనిపించినందుకు. కానీ చేసేది లేక కొడుకు వైపు నిస్సహాయంగా చూస్తూ నుంచుందామె. తన వైపు కోపంగా, అసహ్యంగా, నిస్సహాయంగా చూస్తున్న తన ఫ్యామిలీ వైపు చూస్తూ, ఏంటి నేనేదో పెద్ద నేరం చేసినట్టుగా నన్ను అలా చూస్తున్నారు మీరంతా? ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల తప్పు జరిగిపోయింది అంతేగా అంటూ పెద్ద పెద్దగా నోరు పెట్టి ఏడుస్తున్న మంగి వైపు చిరాగ్గా చూస్తూ, ముందు దానికి 4 డబ్బులు పడేసి ఆ చెత్తేడు పాపించండి. దాని ఏడుపు వినలేక చెవులు చిల్లులు పడుతున్నాయి. అంతేకాదు, ఈ విషయం బయటికి వెళ్తే మీకే పరువు పోయి సమాజంలో మన కంపెనీల విలువ తగ్గి కంపెనీ షేర్స్ కిందకి దిగిపోతాయి. దాంతో మనకి ఎక్కువ మొత్తంలో మనీ లాస్ వస్తుందంటూ వారు ఏం చేయాలో చిన్నగా హింట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చరిత్. అక్కడ ఏమీ జరగనట్టుగా చాలా కేర్లెస్గా వెళ్తున్న చరిత్ వైపు రంగనాథ్, సాయినాథ్ కోపంగా చూడడం తప్ప ఏమీ చేయలేక ఊరుకుండిపోయారు. కొడుకు చేసిన పనికి ఒక రకమైన షాక్లో ఉండిపోయిన గాయత్రి మంచం మీద అచేతనంగా పడున్న లక్ష్మిని, గుండెలు పగిలేలా ఏడుస్తున్న మంగిని చూస్తూ ఉండిపోయింది. బయటికి వెళ్తున్న చరిత్ కారుకి అడ్డుగా ఉన్న గేట్ ఓపెన్ చేసిన మల్లేశానికి లోపల జరిగింది ఏంటో తెలియదు కాబట్టి చరిత్కి సెల్యూట్ చేసి అతని కారు గేట్ దాటి వెళ్ళిపోయాక గేట్ వేసి మళ్ళీ తన స్థానంలో తను కూర్చున్నాడు. అతను చరిత్ వెళ్ళిన కొద్దిసేపటికి ఈ లోకంలోకి వచ్చిన రంగనాథ్ మంచం మీద అచేతనంగా పడిన లక్ష్మిని చూస్తూ చిన్నగా నిట్టూర్చి జేబులోండి ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేసి వాళ్ళతో ఫోన్ మాట్లాడి పెట్టేశాడు. ఫోన్ కాల్ కట్ చేసి జేబులో పెట్టుకుంటూ తన వైపే చూస్తున్న సాయినాథ్ వైపు చూసి ఏంటి అన్నట్టుగా కళ్ళతోనే అడిగాడు. సాయినాథ్ ఏదో ట్రాన్స్లో ఉన్నట్లుగా పోలీసులు ఫోన్ చేద్దాం అన్నాడు. అంతే, ఆ మాటలకి గాయత్రి, రంగనాథ్ ఇద్దరూ దేనికి అన్నారు ఒక్కసారిగా. చరిత్ని వాళ్ళ కస్టడీలోకి తీసుకోమని చెప్పడానికి అన్నాడు సాయినాథ్ చాలా నెమ్మదిగా. అంతే, అతని వైపు కోపంగా చూస్తూ, నువ్వు అసలు మతుండే మాట్లాడుతున్నావా? పోలీసుల వరకు విషయం వెళ్తే మన ఇంటి పరువు, మన కంపెనీ స్టేటస్ ఏమవుతాయో తెలుసా అన్నాడు రంగనాథ్. ఒక ఆడపిల్ల ప్రాణం మానం కన్నా అవేం గొప్పవు కాదు నాన్నగారు అన్నాడు లక్ష్మి వైపు చూస్తూ సాయినాథ్. ఆ మాటకి ఇప్పుడు ఏమైందని? ఆ అమ్మాయిని వాడు బలవంతం చేస్తూ ఉంటే తల గోడకు తగిలి చనిపోయింది అంతేగా, అదొక యాక్సిడెంట్ అన్నాడు రంగనాథ్ చాలా సింపుల్ అన్నట్టుగా. ఆ మాటకి అది యాక్సిడెంటా? అసలు ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు మీరు? పాపం, చిన్నపిల్లని కూడా చూడకుండా ఆమెను మానభంగం చేయబోతే ఆత్మరక్షణలో భాగంగా ఆమె తన గోడకు తగలరాని చోటు తగలడంతో ఆ పిల్ల చనిపోయింది.
లేకపోతే వాడి చేతుల్లో మానమంటే ఏంటో తెలియని పసివయసులోనే దాన్ని పోగొట్టుకుని జీవితాంతం ఏడుస్తూ ఉండేదిగా అన్నాడు సాయినాథ్ కాస్త కోపంగా. ఆ మాటకి అలా జరగలేదు కదా, వదిలే అన్నాడు రంగనాథ్. ఎందుకు వదలాలి? ఒకవేళ వాడు అనుకున్నట్టే ఆ ప్లేసులో లిఖితుంటే అన్నాడు సాయినాథ్ మాట తడబడుతుంటే. లేదుగా అన్నాడు రంగనాథ్ చేతులు వెనక్కి మడిచి. ఓ అలాగా, మనదే ప్లేస్లో అమ్ముంటే అన్నాడు వస్తున్న కోపాన్ని కళ్ళల్లో చూపిస్తూ సాయినాథ్. అంతే. ఆ మాట వినగానే రంగనాథ్ చేయి సాయినాథ్ చెంపను గట్టిగా తాకింది. చెంప మీద పడిన ఎర్రటచ్చులను చేత్తో నిమురుకుంటూ, ఈరోజు తల్లిలాంటి వదిన కోరుకున్నవాడు రేపు తల్లిని వదులుతాడా అన్నాడు సాయినాథ్ ఇంకా కోపంగా. అది వింటూనే సాయి అన్నాడు బాధ, కోపం, అసహనం అన్నీ కలిసిన భావంతో రంగనాథ్. అవునానా, అందుకే వాడిలాంటి కామపిశాచిని ఇలా నలుగురిలో తిరగనివ్వకూడదు, పోలీసులకు అప్పచెప్పాలన్నాడు సాయినాథ్ దృఢంగా. ఆ మాటకి సాయి, వాణ్ణి తమ్ముడు, నా కడుపును పుట్టిన బిడ్డ అంది కన్న ప్రేమతో గాయత్రి. అవునా, మరి లక్ష్మి కూడా మంగి కడుపును పుట్టిన బిడ్డేగా అన్నాడు సాయినాథ్ వెటకారంగా. ఆ మాటకి కళ్ళల్లో నీళ్ళింకిపోయేలా చనిపోయిన బిడ్డను పట్టుకుని రోధిస్తున్న మంగి వైపు చూసి ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది గాయత్రి. సాయినాథ్ చెప్పింది నిజమే అయినా తన పరువు స్టేటస్ గురించి ఆలోచించి, ఈ విషయంలో నువ్వు కలగజేసుకోవద్దు సాయి, ఇంతవరకు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక మీదట అలా జరగకుండా చూసుకునే బాధ్యత నాది, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అన్నాడు కాస్త గట్టిగా రంగనాథ్. మనుషుల కన్నా పరువు స్టేటస్ గురించి ఎక్కువగా ఆలోచించే తన తండ్రి ఇంకెంత చెప్పినా వినడని అర్థం చేసుకున్న సాయినాథ్ మంగీ లక్ష్మిల వైపు ఒకసారి చూసి భారంగా నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి కొందరు మనుషులు వచ్చి చనిపోయిన లక్ష్మిని మంగిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. నిద్రమత్తులో వాష్రూమ్ కోసం ఇంటి బయటకు వెళ్ళిన లక్ష్మి కాలు జారి నేలపై పడి తలకి పెద్ద గాయం కావడంతో అక్కడికక్కడే చనిపోయిందని ఒక కట్టుకథ అల్లి ఆమె ప్రాణాల విలువను డబ్బుతో వెలకట్టి కుటుంబం నోరు మూయించి వారిని ఊరు దాటించాడు రంగనాథ్. డబ్బుంటే ఏమైనా చేయొచ్చని చెప్పడానికి అదొక ఉదాహరణగా నిలిచింది ఆ సంఘటన. రాత్రికి రాత్రే ఒక కొత్త వాచ్మ్యాన్ కూడా సిద్ధం చేశాడు రంగనాథ్. రాత్రి జరిగిన విషయం ఉదయం అయ్యేసరికి కనుమరుగైంది. లేదు, డబ్బుతో కనుమరుగయ్యేలా చేశాడు రంగనాథ్. అంతా పూర్తి చేసి రంగనాథ్ గదిలోకి వచ్చేసరికి గాయత్రి ఏడుస్తుంది. ఏడుస్తున్న ఆమెను చూస్తూ, ఇప్పుడు ఏడ్చి ఏం లాభం, పిల్లాడు చేయి జారుతున్నాడని తెలిసినప్పుడే వాణ్ణి కట్టడి చేసి ఒక కంట కనిపెట్టి బాగు చేసుంటే మనకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అని భార్యపై గట్టిగా అరిచి అతని పర్సనల్ రూమ్ వైపు వెళ్ళిపోయాడు అతను. ఏడుస్తున్న గాయత్రి, గారం చేసి నేను పాడు చేస్తే డబ్బును స్వేచ్ఛను ఇచ్చి మీరు పాడు చేశారు, ఇప్పుడు నింద నాపే వేస్తున్నారని అనుకుంది తన మనసులో. గదిలో మంచం మీద పడుకున్న సాయినాథ్కి నిద్ర పట్టడం లేదు. కళ్ళు మూసుకుంటే చాలు లక్ష్మి స్థానంలో లిఖిత కనిపిస్తోంది. అలా లిఖితను ఊహించుకుంటోంటే అతని ప్రాణం పోతోంది. అందుకే లేచి కూర్చుని బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని అప్పుడు ప్రశాంతంగా మారాడు. శాంతించిన మనసుతో ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు సాయినాథ్. ఇక్కడ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన వైషు కార్తికి, మీరు వెళ్ళండి నేను ఇంట్లోకి వెళ్తానంది కార్ డోర్ వేస్తూ. అదేంటి, ఇంటి వరకు వచ్చిన ఇంటర్లుణ్ణి ఇంట్లోపల పిలవ్వా అన్నాడు వీరాం వైపు వేలచూపులు చూస్తూ. కానీ అతని చూపులకి ఏమాత్రం చలించని వైషు, మీరింకా ఈ ఇంటల్లుడు కాలేదు, పైగా ఇంట్లో అమ్మవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు, కాబట్టి ఈసారికి మీరు దయచేయండి అంటూ అతని వైపు ఒక ఫేక్ స్మైల్ విసిరి ఇంటివైపు నడిచింది వైషు. వెళ్తున్న ఆమెనే చూస్తూ, రాక్షసి, నువ్వు చాలా తెలివైందాను అనుకుంటున్నావా? అలా అయితే నేను నీకన్నా తెలివైన వాడిని, నిన్ను వదిలే ప్రసక్తే లేదనుకుంటూ ఆమె వెనకే వెళ్ళాడు వీర్. వైషు ఇంటి ముందు నిలబడి హ్యాండ్ బ్యాగ్లో ఏదో వెతుకుతోంది. ఆమె వెనకే వచ్చిన వీర్, ఏం వెతుకుతున్నావు అన్నాడు. తాళం చెవి కనపడడం లేదంది వేలగా అతని వైపు చూస్తూ. ఆ మాటకి నాకెందుకు ఇలా జరుగుతుందని ముందే అనిపించింది, అందుకే
హాస్పిటల్ నుండి వచ్చేటప్పుడు అత్తయ్యని అడిగి స్పేర్ కీ తీసుకున్నానన్నాడు. ఇందాక వైషు హ్యాండ్ బ్యాగ్ నుండి కొట్టేసిన తాళం చెవి చూపిస్తూ. దాన్ని చూస్తూనే, నిజంగానా, నువ్వు చాలా గ్రేట్ వీర్ అంటూ అతన్ని గట్టిగా హత్తుకుని అతని చేతిలో తాళం చెవి తీసుకుని డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి నడిచింది వైషు. ఆమె వెనకే ఇంట్లోకి వచ్చిన వీర్ సోఫాలో కూర్చున్నాడు. సోఫాలో దర్జాగా కూర్చున్న అతని వైపు అదోలా చూస్తూ, నీ కోట్లో పని లేదా అని అడిగింది. ఉంది, కానీ కాసేపు నీ కంపెనీ ఇచ్చి వెళ్తానన్నాడు. ఆ మాటకి, నాకు కంపెనీ వద్దు, కంపెనీ షేర్ వద్దు, ముందు నువ్వు ఇక్కడ నుండి బయటకు వెళ్ళంది వైషు ఎటువంటి మొహమాటం లేకుండా. ఆమె అలా అంటూ ఉంటే సోఫా నుండి లేచి నిలబడి, నిన్నటి నుంచి నీకెంత సాయం చేశాను, ఆ మాత్రం కాసేపు కూడా నీతో ఉండకూడదా అన్నాడు అలిగినట్టుగా ఆమె వైపు చూస్తూ. దానికి వైషు ఉండకూడదు అంటూ అతను చేయి పట్టుకుని డోర్ దగ్గరే తీసుకెళ్తుంటే, అబ్బా అన్నాడు వీర్ తలపట్టుకుని. అతను అబ్బా అని అరుస్తూ అలా తలపట్టుకునేసరికి, ఏమైంది వీర్ అంటూ కంగారుగా వీర్ తలను పట్టుకుంది వైషు. వైషు అలా అతనికి దగ్గరగా వచ్చి తలను పట్టుకుని చూస్తుంటే, ఇక్కడ నొప్పిగా ఉంది వైషు అంటూ నుదుటిపై చూపించాడు వీర్. అది చూస్తూ, ఇక్కడ అంటూ అతను నుదుటిపై చేత్తో నెమ్మదిగా ఒత్తుతూ నుదుటి మీద చిన్నగా ఊత్తోంది వైషు. వైషు అలా తనకంత దగ్గరగా ఉండి తనపై కేర్ తీసుకోవడం నచ్చింది వీర్కి. అంతేకాదు, అతను ఎప్పుడూ వైషు తనకి ఇలానే దగ్గరగా ఉండాలని అనుకుంటున్నాడు. కాసేపటికి నొప్పి తగ్గిందా అంది బాధగా అతను వంక చూస్తూ. ఆమె కళ్ళల్లో బాధ చూసిన వీరికి గిల్టీగా అనిపించి ఆమె చేతిని దూరంగా జరిపి, అది వైషు, చెప్పాలంటే నాకు తలనొప్పి లేదు, ఊరికినే అలా చెప్తే నీతో కాసేపు ఉండొచ్చని అలా ఫ్రాంక్ చేశానంతే అన్నాడు వీర్. ఆ మాటకి వీరి వైపు కోపంగా చూసి అతను దూరంగా జరిగి నిలబడి, నీకు నిజంగా తలనొప్పి వచ్చిందనుకుని కంగారు పడ్డాను నిన్ను అంటూ వీర్ గుండెల మీద కొడుతూ ఉంటే కొడుతున్న ఆమె చేతులను పట్టుకుని మీదకు లాక్కున్నాడు వీర్. వీర్ అలా లాక్కునేసరికి వైషు సరాసరి వెళ్ళి వీరి మీద పడింది. తన మీద పడిన వైషు నడుము పట్టుకుని ఇంకాస్త దగ్గరకు లాక్కుంటూ, నాకు నొప్పిగా ఉంటే నీకెందుకు కంగారు బాధ అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. అతని ప్రశ్నకు సమాధానం తనకు కూడా తెలియదు. అందుకే మౌనంగా తన కళ్ళలోకి చూస్తోంది వైషు. తన్నే చూస్తున్న ముఖానికి దగ్గరగా తన ముఖాన్ని తీసుకెళ్లాడు వీర్. వీర్ ఊపిరి తన బుగ్గని తాకుతుంటే వైషు గుండె వేగంగా కొట్టుకుంటోంది. తన హృదయ స్పందన వీర్ ఎక్కడ వింటాడో అని భయంగా అతని నుండి దూరం జరుగుతుంటే ఆమె మెడ మీదగా గడ్డాన్ని ఆంచి ఆమె చెవిలో, ఐ లవ్ యూ వైషు అన్నాడు చిన్నగా వీర్. ఆ మాటకి సిగ్గు అని చెప్పలేని ఏదో వింత భావన ఆమెను కమ్మేస్తుంటే అతని వైపు చూడలేక అతని కౌగిలి నుండి విడిపించుకుని దూరంగా జరిగింది వైషు. అంతలో వీర్కి మను నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ అటెండ్ చేసిన వీర్, వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసి వైషుకు దగ్గరగా వెళ్ళి ఆమె చెంపలపై పడుతున్న ముంగురులను వెనక్కి నెడుతూ, నువ్వు ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండు, మధ్యాహ్నం మనం లంచ్కి బయటకు వెళ్దాం, ఆ తర్వాత నేను హాస్పిటల్ దగ్గర నేనే డ్రాప్ చేస్తానన్నాడు తీయగా. ఆ మాటకి, ఇప్పుడొద్దు, నేను త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలని తలదించుకొని. ఆమె అలా అనేసరికి ఇంకేం మాట్లాడలేక, సరే నీ ఇష్టం, హాస్పిటల్కి డ్రాప్ చేయడానికి నేను వచ్చేదా అన్నాడు వీర్. నేను క్యాబ్లో వెళ్ళిపోతాను, మీరు మీ వర్క్ చూసుకోండి అంది చిన్నగా. సరే అని ఆమెకు మరింత దగ్గరగా వెళ్ళి ఆమె నుదుటిని ముద్దు పెట్టి జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మను నుండి మళ్ళీ కాల్ వస్తుంటే దాన్ని అటెంప్ట్ చేస్తూ. వీరు వెళ్ళిపోయాక సోఫాలో కూలబడి ఊపిరి గట్టిగా పీల్చొదిలింది వైషు. అంతలో, అసలు నీకేమవుతుంది, వీరి దగ్గరగా ఉంటే అసలు నీ నోటి నుండి ఒక్క మాట కూడా బయటకు రావడం లేదు, పడిపోయావా వాడికి, మొత్తంగా పడిపోయావా అంది అంతరాత్మ. అంత లేదు, ఎందుకో వాడి ముందు మాట్లాడలేకపోతున్నాను అంతే అంది మూతి బిగిస్తూ వైషు. కొయ్ కొయ్ అంది అంతరాత్మ అల్లరిగా. అంతరాత్మ అలా అనేసరికి సిగ్గుపడుతూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది వైషు. లిఖిత ఏడుస్తూ ఉంటే, ఏమైంది అన్న సాయినాథ్తో, మా చెల్లి సూసైడ్ అటెంప్ట్ చేసుకుందంది లిఖిత కన్నీళ్లు తుడుచుకుంటూ. సూసైడ్ అటెంప్ట్ చేసుకుందా, ఎందుకు అన్నాడు కంగారుగా.
తన్నెవరో బలవంతంగా లొంగదీసుకుని వాళ్ళిద్దరూ కలిసిన ఇంటిమేట్ వీడియో రికార్డ్ చేసి దాన్ని అడ్డం పెట్టుకుని లాస్యను వాడు తన దగ్గరకు అస్తమానం రప్పించుకుంటున్నాడంట. అందుకే వాడు టార్చర్ భరించలేక తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుందంది. సాయినాథ్ని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ లిఖిత. ఆ మాట వింటూనే లాస్య తను బ్లాక్మెయిల్ చేస్తున్నవాడు ఎవడో చెప్పిందా అని అడిగాడు. సాయినాథ్కి ఏదో అనుమానం కలుగుతోంటే. లేదు, ఎంత అడిగినా అది నోరిప్పడం లేదంది లిఖిత. ఇంతకీ లాస్య వాడితో ఎప్పుడు కలిసింది అన్నాడు సాయినాథ్. అది కూడా సరిగ్గా చెప్పడం లేదు, కానీ నా అనుమానం ప్రకారం 1 వారం ముందన్నా కనిపిస్తోందంది లిఖిత ఏదో గుర్తు చేసుకుంటూ. వారం ముందనగానే సాయినాథ్కి చరిత్ మీద అనుమానం వచ్చింది. బహుశా చరిత్ లాస్యను గోవాలో బలాత్కారం చేసి వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడేమో అని అనుమానం కలగడంతో నేను ఆ విషయం లాస్యతో మాట్లాడతాను, నువ్వేం బాధపడకంటూ లిఖిత నక్కును చేర్చుకున్నాడు సాయినాథ్. భర్త కౌగిల్లో సెక్యూర్గా ఉండడంతో, పైగా రాత్రంతా హాస్పిటల్లో నిద్రలేకపోవడంతో సాయినాథ్ కౌగిల్లో ఆదమర్చి నిద్రపోయింది లిఖిత. లిఖిత ప్రశాంతంగా పడుకోవడం చూసిన సాయినాథ్ ఆమె ముఖాన్ని చూస్తూ, నీ చెల్లెలు అవ్వడానికి కారణం నా తమ్ముడే అని నీకు తెలిస్తే నువ్వేమైపోతావో, అంతేకాదు నిన్ను తల్లిలా చూసుకోవాల్సిన వాడు నీతో పక్క పంచుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఆ విషయం తెలిస్తే నువ్వు భరించగలవా? లేదు, నీకు అవన్నీ తెలియకముందే మనం వాడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం. అవును, వాడి నుండే కాదు, మా అమ్మ నాన్న ఈ ఊరు అందరికీ దూరంగా వెళ్ళిపోదాం. అంతవరకు నువ్వు క్షేమంగా ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు ఇక్కడ ఉండకూడదు. మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలనుకుంటూ ఆమెను హత్తుకుని అలాగే నిద్రపోయాడు సాయినాథ్. ఇద్దరూ లేచేసరికి మధ్యాహ్నం 12 అవుతుండడంతో త్వరగా ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్లారు. తండ్రి అప్పటికే ఆఫీస్కి వెళ్ళిపోవడంతో తల్లి ఒక్కతే హాల్లో కూర్చునుంది. మేడ మీద నుండి కిందకు వస్తున్న కొడుకు కోడల్ని చూస్తూ, భోజనం వడ్డిస్తాను రండి అంది గాయత్రి. ఆమె మాటకి, లేదమ్మా మేము అర్జెంటుగా వెళ్ళాలంటూ మారు మాట్లాడకుండా లిఖితను తీసుకుని ఇంటి నుండి బయటపడ్డాడు సాయినాథ్. బయటకు వచ్చిన అతనికి మంగివాళ్ళుంటే పెంట్ హౌస్ చూసేసరికి రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చి బాధా భయం 2 అతను కమ్మేశాయి. అతని ముఖంలోని భావాలను అర్థం చేసుకుంటూ, నేను ఇంట్లో లేనప్పుడు ఏమైనా జరిగిందా అని అడిగింది లిఖిత. ఆ మాటకి ఆమె వైపు చూడకుండా కార్ డోర్ తీసుకుని లోపల కూర్చుంటూ, ఏం జరగలేదు, త్వరగా వెళ్దామంటూ కారును ముందుకు పోనిచ్చాడు. ముందుగా వరకు హోటల్కి వెళ్లారు. అక్కడ లంచ్ చేసి లిఖిత అమ్మగారింటికి బయలుదేరారు వాళ్ళు. మన తర్వాత ఏం జరిగింది? సాయినాథ్ అనుకున్నట్టుగా చరిత్ర నుండి లిఖితను దూరంగా ఉంచడం సాయినాథ్కి సాధ్యమవుతుందా? మన తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలాగే మీకు అందరికీ ఇంకొక ముఖ్యమైన విషయం, నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా నా వాయిస్ ఇంకా ఇంగ్లీష్లోనే వస్తోందని చాలామంది స్నేహితులు కామెంట్ చేస్తున్నారు. అందుకే ఇంకొకసారి ఈ విషయం మీకు చెప్పాల్సి వస్తుంది. మీరు ఫోన్లో వీడియో ఆన్ చేయగానే రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ కనిపిస్తాయి. ఆ 3 డాట్స్పై క్లిక్ చేస్తే ఆడియో ట్రాక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆడియో ట్రాక్పై క్లిక్ చేస్తే తెలుగు అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఆ తెలుగు అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే నా వాయిస్ తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్పై క్లిక్ చేస్తే ఇంగ్లీష్లో వస్తుంది. ఈ విషయం మీరు మరొక్కసారి గమనించండి. అలాగే నేను వీడియో పెట్టిన వెంటనే నా వీడియోకి వెంటనే అలా హైప్ ఇస్తున్న వారికి పేరు పేరున కృతజ్ఞతలండి. దయచేసి ఎవరు హైప్ ఇస్తున్నారో వాళ్ళొక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోని చూసి లైక్ చేసేవారికి, హైప్ చేసేవారికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల, వీడియోని హైప్ చేయడం వల్ల మన ఛానల్లో ఉండే ఈ వీడియో ఇంకాస్త మంది ఫ్రెండ్స్కి షేర్ అవుతుంది. అది నాకు చాలా ఉపయోగపడుతుంది. మన ఛానల్కి రీచ్ వస్తుంది. వ్యూస్ లేక ఇబ్బంది పడే నేను మీరు లైక్ చేయడం, హైప్ చేయడం వల్ల అది మన ఛానల్కి చాలా బాగా ఉపయోగపడి మన ఛానల్కి రీచ్ వస్తుంది. చాలా 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 థ్యాంక్స్ అండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ ఇవ్వండి. అలానే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకుంటాను. ధన్యవాదాలు.